ఈ అమ్మాయికి పెళ్ళయింది ఎప్పుడు? 20 సంవత్సరాల దాకా ఉంది. 20 అయిందా పెళ్ళయ్యా? 20 సంవత్సరాలు. మరి పెళ్ళి 20 సంవత్సరాలు అయితే అమ్మాయికి పిల్లకాయలేరా? పిల్లకాయలు ఎందుకు ఇస్తాను నన్ను అనుకోకుండా ఉంటే? నిన్ను అనుకోవాలా? నిన్ను అనుకోవాలా? నిన్ను అనుకోవాలా? నువ్వు ఎట్టొచ్చినావు? ఫస్ట్ స్టార్టింగ్ ఎట్టొచ్చినావు అమ్మా? నేనే కాటేరయ్యా వచ్చినాను. ఎవరు నువ్వా? కాటేరమ్మను కదా. కాటేరమ్మ నువ్వా? ఏ కాటేరమ్మ నువ్వు? పిల్లలు కాటేరమ్మని. పిల్లలు కాటేరమ్మను కదా. గంపలు ఎత్తుకోబోతుంటే నాకు. గంపలా? గంపల ఆహారం నీకేనా? ఎత్తుకోవా రావాలి గంపల ఆహారమా? నువ్వు ఏడొచ్చినావు చెప్పు ముందు. ఫస్ట్ స్టార్టింగ్ ఏడొచ్చినావు చెప్పు. వాళ్ళ ఊరు దగ్గరే వచ్చిన. వాళ్ళ ఊరు అంటే ఏ ఊరు? వాళ్ళ ఊరా? అమ్మగారు ఊరు. అమ్మగారు ఊరు ఏదా? చీపినాపి. చీపినాపి నుంచి ఊరుకున్నావు అక్కడ నువ్వు? నేను ఎవరికలేను. మరి ఎట్టొచ్చినావు ఇంకా? అమ్మాయికే వనకూడు. ఆమెకే వనకూడినాను. ఆమెకే వనకూడినా? ఎట్ట అనుకోండి కదా, ఏమన్నా ఇక్కడ రావాలి కదా. చీపినాపులే ఏడున్నావు చెప్తే కదా నిన్ను కొలవాలో లేదో చెప్తానా. నువ్వు కూడా ఒక దేవతే కదా. అది వాళ్ళకి తెలియదులే, వాళ్ళు మూర్ఖులు. నువ్వు కూడా ఒక దేవతే కదా. నిన్ను ఏమని పిలవాలా? కాటేరమ్మని పిలవాలా? భోజపిత్తులు చంచమ్మని పిలవాలా? ఏ పేరుతో పిలవమంటావు? సరేలే. ఆ చీప్ నాపులో ఎవరన్నా ఇంట్లో ఉండా? ఎవరింట్లో ఉన్నావు? వాళ్ళు పక్కింట్లో. వీళ్ళ అమ్మోళ్ళు ఉన్నోళ్ళు ఇళ్ళల్లో పక్కింట్లో నువ్వు ఉండవు. నీ పేరు? చంచమ్మ. అంతేలే, చంచమ్మ అని చెప్పుకుంటున్నావు. అంతే. నువ్వు చేసే పనులన్నీ ఆ చంచం మీద పడుతుండాలి నిందులు. అంతేనా? సరేలే, ఎట్టయితే మనం అసలు పేరు చెప్పకూడదులే, చంచమ్మనే చెప్పుకోవాలి మనం. సరేనా? చంచమ్మనే మెలగాల. అంతేలే. బాగుంది, మంచి మాటే. కానీ ఇప్పుడు అయితే ఎన్ని బిడ్డలు తినేసి నువ్వు ఇంక పెట్టబోయే బిడ్డలా? 3. 3ఏనా? నిజం చెప్పి అబద్ధాలు చెప్తున్నా? 3 తిన్న అంతేనా? ఇంకా లేరు పిల్లకాయలు? ఇంకా ఎంతమంది ఉండరా? ఇంకా 2-3 ఉండరు. ఇంకా 2-3, 5 మంది ఉండరా? ఎంతమంది ఉండరా? 3 ఉండరు. ఇస్తా పిల్లకాయలనా? తింటావా? ఇస్తావా? ఇస్తా. నన్ను కొలవదు కదా, నేను ఎందుకు ఇస్తాను? నిన్ను గొలిస్తే ఇస్తా. నిన్ను గొలిస్తే నన్ను గొలిస్తే ఇస్తా. రైట్. నీకేం కావాలి ఆహారం? నేను కొలవాలంటే నీకేం కావాలి ఆహారం? నాకేం పెట్టద్దా? నీకు ఇష్టమైంది కదా, పెద్దంగా చెప్పు. నాకు వినబట్టం అసలు. నాకు ఆహారం ఏముంది స్వామి? నాకు గంపకి తయారు చేసుకొని అన్నీ పెట్టుకొని ఆడైనా పంపించేసేయండి. ఎలా పంపించాలా? కొలుచుకోమంటివా? నేను కొలుసుకొని చంచమ్మను కాదు. నేను కొలిసే చంచమ్మను కాదు. ఎవరైతే చంచమ్మను కదా. ఓ, కాటేరు చంచమ్మ నువ్వా? నిన్నైతే గంపకు సాంగ్యం పెట్టాలి నీకా? ఏం కావాలి నీకా? అన్నీ పెట్టాలి. అన్నీ అంటే చంచమ్మ పెట్టే లక్షణాలన్నీ నాకు గడ పెట్టాలి. వారే చంచమ్మ అడిగినట్టు ఎన్ని పెట్టాలి నీకా? చంచమ్మకి ఏమేమి పెడతారా? చంచమ్మ పెట్టేటి పొంగళ్ళు, గొడ్లు, పూలమాలలు అన్నీ పెట్టాలి. ఇంకా గంప సాయం చేసుకొని తీసుకోవాలి. గంపకి ఎత్తుకోపోవాలా? మరి ఇన్ని అన్నీ గంపకి? గంప సాంగ్యం లేదా?
పెడితే బాలను వదిలేస్తావా కొలుచుకోమంటావా? వదిలేస్తా. నిజం చెప్పు. వదిలేస్తా స్వామి. కొలుచుకోమంటివా మళ్ళీ వదిలేస్తా అంటున్నావా? నన్ను కొలవటం లేదు, బాగా కొలవదు కూడా. ఇంకా బిడ్డలు ఇస్తానంటే కొలసొద్దంట. ఆ బిడ్డ కొలిసేది కాదు. కొలవదా? నీకు తెలుసా? ఎప్పుడన్నా చెప్పిన కొలవమనే? నేనేం చెప్పలా. నేను కనిపించిందిలే, నేను అడిగింది లేదు. మరి కూడా దేరు బిడ్డలు తింటా కూడా ఉన్నావు. నిన్ను బయట వేసింది ఎవరా? ఎంగమ్మ. ఎవరా? ఎంగమ్మ కదా వేసిందా? ఎంగమ్మ వేసిందా? నిన్ను బయట పెట్టిందా? కూడానే తిరుగుతున్నావు. ఏ పుట్టలేదులే బిడ్డలు, పుట్టలేదులే ఏమి గొడ్డుపోతురాలు అనుకుంటున్నారు. అంతేనా? నువ్వు తింటుండే సంగతి వాళ్ళకి తెలవాల. అంతేలే. అయితే ఎంగమ్మ బయటకు లాగింది నిన్ను. అప్పుడు ఏడ్చినావు. బాగా ఏడ్చినా? ఎక్కువగా ఏడ్చినా? ఏదో ఒకసారి ఏడ్చి చూపి. ఎట్లా ఏడ్చినావు ఆడ? నన్ను బయటకు చూపించింది కదా. ఏం చూపించింది? బిడ్డకి చూపించింది నన్ను తీసుకుపోయి. ఓహో, బిడ్డతోటే పోయినావు నువ్వు వాడికి. అంతేనా? సరే, ఇప్పుడు ఏం కొలవాలనా లే పోతావా? పోతా స్వామి. ఆ బిడ్డకి ఎంగమ్మే ఇష్టం. ఎంగమ్మని కొలుస్తుంది, ఎంగమ్మని అడుగుతుంది. నన్ను బయటికి పోమ్మని అడుగుతుంటది. ఏముందని అడుగుతా ఉంటది ఆ ఎంగమ్మ. నన్ను అసలు ఏడ తట్టుకొని ఇస్తుంది ఆ ఇంట్లోను. అందుకే బయట పడిపోతుండాలి నేను. అందుకే పోతుండా నేను. అందుకే వెళ్ళిపోతా. వెళ్ళిపోతా. ఇష్టమే నీకు పోవడం? మనస్ఫూర్తిగా ఇష్టమేను. మనస్ఫూర్తిగా కాలితే మనస్ఫూర్తిగా ఇష్టమేనా? మనస్ఫూర్తిగా చెప్పు. నిజం చెప్పు. తిప్పగా కైట్ని. మనస్ఫూర్తిగా ఇష్టమేనా? ఎడం చేతి మీద పెట్టుకొని చెప్పు. నాశనం అయిపోతావు. చెప్పు మనస్ఫూర్తిగా. అయ్యా, అన్ని సాంగ్యం పెడితే పోతావు. గంప సాంగ్యం పెట్టాలంట. కొత్త గంప పొంగళ్ళు, నల్లజార అన్ని పెడితే బాలను వదిలేస్తావు. నమ్మొచ్చు నిన్న? నమ్మొచ్చా? నమ్మొచ్చా? సరే, అయితే నమ్మొచ్చు. ఎంగమ్మను కొలుచుకుంటుందా? రైట్, మంచిది. అయితే నువ్వు వెళ్ళిపోతావు. వెళ్ళిపోతా. గంప సాంగం పెడితే పోతా. సరే, ఒక్కరు ప్రమాణం చేస్తా. అయితే నేను ఉండదలుచుకోలేదులే స్వామి. వెళ్ళిపోతాను నేను. వెళ్ళిపోతావు అంతేనా? సాంగం పెడితే పోతావు. రొట్టి నాకు వెళ్ళిపోతావు కదా.